శ్రీ మహాగణాధిపతయే నమః, శ్రీమాత్రే నమః. మాచిరాజ్ భక్తి ప్రేక్షకులందరికీ నమస్కారం. మే 1వ తేదీ నుంచి మే 10వ తేదీ వరకు గ్రహాల సంచారం ఏ విధంగా ఉందో, గ్రహాల సంచారం బట్టి ఏ గ్రహాలు యోగిస్తున్నాయో ఏ గ్రహాలు యోగించటం లేదో, అనుకూలించే గ్రహాల అనుకూలత పెంచుకోవటానికి, ప్రతికూలత ఉన్న గ్రహాల ప్రతికూలత తగ్గింపజేసుకోవటానికి ద్వాదశ రాశుల వాళ్ళు ఎలాంటి పరిహారాలు చేసుకోవాలో, ఏ దేవీ దేవతల ఆలయ దర్శనం చేసుకోవాలో, ఏ మంత్రాలు చదువుకోవాలో, ఏ స్తోత్రాలు వినాలో, గోమాతకు ఎలాంటి ఆహారం తినిపించాలో, ఈ 10 రోజుల్లో మేషాది ద్వాదశ రాశులకి రాశి ఫలితాలు ఏ విధంగా ఉండబోతున్నాయో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. ముందుగా మేషరాశి. మేషరాశి వాళ్ళకి మే 1వ తేదీ నుంచి మే 10వ తేదీ వరకు గ్రహాల సంచారాన్ని పరిశీలిస్తే సూర్యుడు మేషరాశిలోనే సంచారం చేస్తూ వ్యతిరేక ఫలితాలు ఇస్తున్నాడు. జన్మంలో సూర్యుడు వ్యతిరేక ఫలితాలు ఇచ్చేటప్పుడు కొద్దిగా ఆరోగ్య సమస్యలు ఉండే అవకాశం ఉంటుంది. కాబట్టి మేషరాశి వాళ్ళు ఆరోగ్యపరంగా ప్రత్యేకమైన జాగ్రత్తలు తీసుకోవాలి. కంటికి సంబంధించి కానీ గుండెకి సంబంధించి కానీ ఏమైనా అనారోగ్యాలు వచ్చే అవకాశం ఉంటుంది, జాగ్రత్తగా ఉండాలి. అలాగే ఆఫీసులో కూడా ఎంత కష్టపడ్డా ఫలితం అనేది కొంచెం తక్కువగానే ఉంటుంది. జన్మంలో రవి ఉన్నాడు కాబట్టి, అంటే మేషరాశిలోనే రవి సంచారం చేస్తున్నాడు కాబట్టి ఎక్కువ హార్డ్ వర్క్ చేసినా రికగ్నైజేషన్ కొంచెం తక్కువగానే ఉంటుంది. రాజకీయ రంగం, వ్యవసాయ రంగం, ఈ రంగాల్లో కొన్ని ఒడిదుడుకులు అనేవి కనిపిస్తూ ఉంటాయి. తండ్రి తరపు బంధువుల వల్ల కానీ తండ్రి వల్ల కానీ కొద్దిగా ఇబ్బందులు వచ్చే అవకాశం కూడా ఉంది. కాబట్టి రవి బలాన్ని పెంచుకునే ప్రయత్నం చేయాలి. రవి ఇచ్చే వ్యతిరేక ఫలితాల నుంచి బయటపడాలి. కాబట్టి రోజు ఆదిత్య హృదయం వినండి లేదా చదువుకోండి. అలాగే గోధుమలు కేజింబావు ఎర్ర వస్త్రంలో మూటగట్టి ఒకసారి పంతులు గారికి దానం ఇచ్చుకోండి. దానం ఇవ్వటం వీలు కాని వాళ్ళు నానబెట్టిన గోధుమలు బెల్లంతో కలిపి ఆవుకు తినిపించండి. అలాగే సూర్యుడికి సంబంధించినటువంటి ఏ మంత్రమైనా చదువుకుంటే మంచిది. ప్రతిరోజు కూడా ఓం నమో భగవతే శ్రీ సూర్యాయ నమః ఒక 12 సార్లు చదువుకోండి. అప్పుడు సూర్యుడి అనుగ్రహం కలుగుతుంది. సూర్యుడికి అధిష్టాన దైవం విష్ణుమూర్తి కాబట్టి విష్ణు సంబంధమైన ఆలయ దర్శనం చేస్తే కూడా రవి బలం పెరుగుతుంది. అలాగే ఈ 10 రోజుల్లో బుధుడు మేషరాశిలోనే సంచారం చేస్తున్నాడు. బుధుడు కూడా జన్మంలోనే ఉన్నాడు. మేషరాశిలో బుధుడు ఉన్నాడు. జన్మంలో బుధుడు వ్యతిరేక ఫలితాలు ఇస్తాడు కాబట్టి బుధుడు కూడా మేషరాశి వాళ్ళకి యోగించడు. బుధుడు విద్యాకారకుడు, ఉద్యోగకారకుడు, వ్యాపార కారకుడు కాబట్టి మేషరాశి వాళ్ళు విద్యార్థులు ఎవరైనా సరే ఖచ్చితంగా కష్టపడి చదవాలి. అప్పుడే ర్యాంకులు వస్తాయి. కష్టపడి చదవకపోతే మాత్రం విద్యారంగంలో కొంత వ్యతిరేక ఫలితాలు అనేవి కనిపిస్తూ ఉంటాయి. అలాగే మేషరాశి వాళ్ళు నిరుద్యోగులు ఉద్యోగం కోసం ప్రయత్నం చేసినా కూడా ఉద్యోగం రావటం ఆలస్యం అవుతూ ఉంటుంది. ఉన్న ఉద్యోగంలో కూడా ఒడిదుడుకులు కనిపిస్తూ ఉంటాయి. వ్యాపార రంగంలో కూడా ఒడిదుడుకులు ఉంటాయి. పోటీ పెరగటం, కొనుగోలుదారులు తక్కువగా రావటం, ఇలాంటి సమస్యలు కనిపిస్తూ ఉంటాయి. ఊహించిన దానికంటే తక్కువ లాభాలే వ్యాపారంలో కనిపిస్తూ ఉంటాయి. ఎందుకంటే బుధుడు విద్యా ఉద్యోగ వ్యాపార కారకుడు కాబట్టి విద్యార్థులకి, నిరుద్యోగులకి, వ్యాపారస్తులకి బుధుడి బలం లేదు కాబట్టి మేషరాశి వాళ్ళకి కొద్దిగా వ్యతిరేక ఫలితాలు ఈ 10 రోజుల్లో కనిపిస్తాయి. అవి తొలగిపోవాలంటే బుధుడికి అధిష్టాన దైవం గణపతి కాబట్టి గణపతి ఆలయ దర్శనం చేసుకోండి. ప్రతిరోజు కూడా గం క్షిప్ర ప్రసాదనాయ నమః 21 సార్లు చదువుకోండి. సంకటనాశక గణేష స్తోత్రం వీలైనప్పుడల్లా వింటూ ఉండండి. పెసలు నానబెట్టి ఆవుకు తినిపించండి. కేజింబావు పెసలు పంతులు గారికి దానం ఇచ్చుకోండి. ఆకుపచ్చ వస్త్రంలో కట్టి దానం ఇస్తే మంచిది. ఇవి చేసుకుంటే బుధుడి బలం పెరుగుతుంది. బుధుడు ఇచ్చే వ్యతిరేక ఫలితాలు తగ్గిపోతాయి. అలాగే మేషరాశి వాళ్ళకి కుజుడు 12వ ఇంట్లో ఈ 10 రోజుల్లో సంచారం చేస్తున్నాడు. 12వ ఇల్లు అంటే వ్యయస్థానం. వ్యయస్థానంలో కుజుడు ఏం చేస్తాడంటే ఖర్చులు ఎక్కువ వచ్చేలాగా చేస్తాడు. కనిపించని రహస్య శత్రు బాధలను కలిగింపజేస్తూ ఉంటాడు. వృధా ఖర్చులు, శత్రు బాధల వల్ల మేషరాశి వాళ్ళకి కొద్దిగా ఇబ్బంది కనిపిస్తూ ఉంటుంది. ఆ వృధా ఖర్చులు తగ్గాలి. కనిపించే శత్రువులు, కనిపించని శత్రువుల వల్ల ఎలాంటి ఇబ్బందులు ఉండకూడదు అనుకుంటే కుజుడికి సంబంధించి పరిహారాలు చేసుకోవాలి. కందులు నానబెట్టి బెల్లంతో కలిపి ఆవుకు పెట్టడం, లేదా కేజింబావు కందులు ఎర్ర వస్త్రంలో మూటగట్టి పంతులు గారికి దానం ఇచ్చుకోవటం చేయాలి. అలాగే కుజుడికి సంబంధించి ఓం అం అంగారకాయ నమః రోజు 21 సార్లు ఈ మంత్రం చదువుకోండి. కుదిరితే రుణ విమోచన అంగారక స్తోత్రం చాంటింగ్ వినండి. కుజుడికి అధిష్టాన దైవం సుబ్రహ్మణ్య స్వామి, నరసింహస్వామి కాబట్టి సుబ్రహ్మణ్య ఆలయ దర్శనం కానీ నరసింహస్వామి ఆలయ దర్శనం కానీ చేసుకోండి. అప్పుడు కుజుడిచ్చే వ్యతిరేక ఫలితాల నుంచి తొందరగా బయటపడచ్చు. అలాగే ఈ 10 రోజుల్లో శుక్రుడు 2వ స్థానంలో సంచారం చేస్తూ మేషరాశి వాళ్ళకి యోగిస్తున్నాడు. అంటే 10 రోజుల ఫలితాలు చూసే 4 గ్రహాలలో రవి, బుధుడు, కుజుడు 3 గ్రహాలు యోగించట్లేదు. ఒకే ఒక గ్రహం శుక్రుడు యోగిస్తున్నాడు.
శుక్రుడు 2వ స్థానంలో యోగిస్తున్నాడు. 2వ స్థానం అంటే ధనస్థానం, 2వ స్థానం అంటే కుటుంబ స్థానం, 2వ స్థానం అంటే వాక్ స్థానం. కాబట్టి ఎన్ని సమస్యలు ఉన్నా రవి బుధుడు కుజుడు యోగించకపోయినా శుక్రుడి బలం ఉంది కాబట్టి వాళ్ళ మాటల చాకచక్యంతో మేషరాశి వాళ్ళు ఎదుటి వాళ్ళని ఆకట్టుకుంటారు. అలాగే సినిమా టీవీ రంగాల్లో, సంగీత నాట్య రంగాల్లో కొత్త అవకాశాలు అందిపుచ్చుకోగలుగుతారు. డబ్బుకు లోటు ఉండదు, ఏదో ఒక విధంగా డబ్బు కలిసి వస్తూ ఉంటుంది. కుటుంబంలో ఎన్ని సమస్యలు ఉన్నా అవన్నీ తొలగిపోతాయి. ధన వాక్ కుటుంబ స్థానంలో శుక్రుడు ఉన్నాడు కాబట్టి ప్రయోజనాలన్నీ కనిపిస్తాయి. భార్యాభర్తల మధ్య అన్యోన్యత బాగుంటుంది. కాబట్టి రవి బుధుడు కుజుడు ఈ 3 గ్రహాలకు సంబంధించిన పరిహారాలు చేసుకుంటే ఈ 10 రోజుల్లో మేషరాశి వాళ్ళు అద్భుతమైన శుభ ఫలితాలు సిద్ధింపజేసుకోవచ్చు. సహజంగా ఎప్పుడైనా ఎక్కడైనా ఇంటి నిర్మాణం జరిగేటప్పుడు కానీ, ఇల్లు పూర్తయిన తర్వాత కానీ వాస్తు దోషాలు ఉన్నాయేమో అనే సందేహం అందరిలో ఉంటుంది. అయితే ఈ వాస్తు దోషాలను ఎలా చూసుకోవాలో, వాటికి ఎలాంటి పరిహారాలు చేసుకోవాలో, అసలు వాస్తు దోషాలు లేకుండా ఉండాలంటే శంకుస్థాపన సమయంలోనే ఎలాంటి ముఖ్యమైన నియమాలు పాటించాలో అగ్నిపురాణం 40వ అధ్యాయంలో చెప్పారు. అగ్నిపురాణం 40వ అధ్యాయం ఏం చెప్తుందంటే, ఒకప్పుడు బ్రహ్మదేవుడి ముఖం నుంచి ఒక భయంకరమైనటువంటి ఆకారం బయటకు వచ్చింది. ఆ ఆకారం వల్ల దేవతలందరూ కూడా భయపడిపోతూ ఉంటే విష్ణుమూర్తి ఆదేశం ప్రకారం ఇంద్రుడు ఆ ఆకారాన్ని ఒక సూక్ష్మ రూపంలోకి మార్చి భూమి కింద పాతి పెడతాడు. ఆ ఆకారమే వాస్తు పురుషుడు అని అగ్నిపురాణం 40వ అధ్యాయంలో చెప్పారు. ఇంద్రుడు ఆ ఆకారం శక్తిని పోగొట్టాడు కాబట్టి వాస్తు పురుషుడికి అధిపతి ఇంద్రుడు. ఇంద్రుడిని వాస్తోష్పతి అనే పేరుతో పిలుస్తారు. అందుకే ఎక్కడైనా ఒక స్థలంలో మనం ఇల్లు కట్టుకునే ముందు శంకుస్థాపన చేసే సమయంలో ఇంద్రుణ్ణి తప్పకుండా మనస్సులో పూజా సమయంలో స్మరించుకోవాలి. ఇంద్ర గాయత్రి మంత్రం అని ఉంటుంది. ఆ ఇంద్ర గాయత్రి మంత్రాన్ని స్మరించుకోవటం లేదా ఇంద్రుడికి సంబంధించిన పూజ చేయటం చేయాలి. అయితే అగ్నిపురాణం 40వ అధ్యాయం ప్రకారం ఎవరైనా సరే ఒక స్థలంలో ఇంటి నిర్మాణం చేసుకునేటప్పుడు ఆ స్థలం అనేది దీర్ఘ చతురస్రాకారంలో గాని చతురస్రాకారంలో కానీ ఉండాలని అగ్నిపురాణంలో చెప్పారు. అంటే మనం తీసుకునే బిట్ అనేది స్క్వేర్ బిట్ అయి ఉండాలి లేదా రెక్టాంగిల్ బిట్ అయి ఉండాలి. 1,00,000 మంది జనాభా దాటితే మాత్రం ఈ నియమం వర్తించదని అగ్నిపురాణంలో ఉంది. కాబట్టి ఏ ప్రదేశంలోనైనా జనాభా 1,00,000 మంది దాటితే గనక అప్పుడు దీర్ఘ చతురస్రాకారం, చతురస్రాకారం లేకపోయినా ఏ స్థలంలోనైనా మనం ఇంటి నిర్మాణం చేసుకోవచ్చు. అలాగే శంకుస్థాపన పూజ చేసేటప్పుడు అందరూ కూడా ఆ శంకుస్థాపన సమయంలో ఒక గుంట తవ్వుతారు. ఆ గుంట లోపల పూజ చేసేటప్పుడు అక్షింతలు ఉపయోగిస్తారు. కానీ ఆ అక్షింతలు ఘృత అక్షతలు అయ్యి ఉండాలని, అప్పుడే ఫలితం పూర్తిగా ఉంటుందని అగ్నిపురాణంలో చెప్పారు. అంటే ఆ అక్షింతల్లో నెయ్యి పెరుగు 2 కూడా కలపాలి. అలాంటి అక్షింతలే శంకుస్థాపన పూజలో వినియోగించాలి. చాలా మంది ఏం చేస్తారంటే శంకుస్థాపన చేసేటప్పుడు కూడా పసుపు కలిపిన అక్షింతలతో శంకుస్థాపన దగ్గర పూజ చేస్తారు. కానీ అగ్నిపురాణం ప్రకారం అలా చేయకూడదు. అక్షింతల్లో పెరుగు నెయ్యి కలిపి ఆ అక్షింతలతో శంకుస్థాపన సమయంలో పూజ చేయాలి. శంకుస్థాపన ఎక్కడైతే చేస్తామో ఆ ఖాళీ ప్రదేశంలో తప్పకుండా గోమయం అక్కడక్కడ ఉండాలి, ఆవు పంచకం చల్లాలి. అప్పుడే అక్కడ మనం ఇల్లు కడితే శుభ ఫలితాలు చేకూరతాయి. అలాగే ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే, ఎప్పుడైనా సరే ఇంటి నిర్మాణం ప్రారంభించే ముందు శంకుస్థాపన జరుగుతూ ఉంటే ఆ స్థలంలో దక్షిణం వైపు తప్పనిసరిగా యమధర్మరాజుకు నైవేద్యం పెట్టాలి. యమాయ నమః అనుకుంటూ ఆ స్థలానికి దక్షిణం వైపు యమధర్మరాజుకు శంకుస్థాపన సమయంలో నైవేద్యం పెట్టాలి. కొంతమంది ఆ నైవేద్యం పెట్టరు. అలా పెట్టకపోతే గనక ఇంటి నిర్మాణం చేసేటప్పుడు స్లాబులు కూలిపోవటం, లేకపోతే ఎవరైనా వర్కర్స్ కి దెబ్బలు తగలటం, ఇలాంటి ఇబ్బందులు ఎదురయ్యే అవకాశం ఉంటుందని అగ్నిపురాణంలో చెప్పారు. కాబట్టి యమధర్మరాజుకు నైవేద్యం శంకుస్థాపన సమయంలో తప్పకుండా పెట్టాలి. అలాగే ఆరోగ్య దేవతలని కొంతమంది ఉంటారు, అనారోగ్య దేవతలని కొంతమంది ఉంటారు. అనారోగ్య దేవతలు ఆ స్థలంలో మనం ఇల్లు కట్టుకున్నాక అనారోగ్యం కలిగింపజేయకుండా ఉండటానికి శంకుస్థాపన సమయంలో అన్నం వార్చిన గంజిని కూడా ఆ శంకుస్థాపన దగ్గర నైవేద్యంగా సమర్పించాలి. అలాగే మనం ఎక్కడైతే శంకుస్థాపన చేసుకుంటూ ఉంటామో ఆ ప్రదేశంలో తప్పనిసరిగా బ్రహ్మస్థానము అని ఉంటుంది. ఆ బ్రహ్మస్థానం ఏదో చూసుకుని అక్కడ పెసరపప్పుతో చేసిన పొంగలి నైవేద్యం పెట్టి నమస్కారం చేసుకోవాలి. ఆ బ్రహ్మస్థానంలో లక్ష్మీనారాయణల పూజ చేయాలి. ఎవరైనా శంకుస్థాపన చేసేటప్పుడు బ్రహ్మస్థానంలో పెసరపప్పుతో చేసిన పొంగల్ నైవేద్యం పెట్టకపోతే
ఇంటి నిర్మాణం జరిగిన తర్వాత అనేక రకాలైన ఇబ్బందులు వస్తాయి. అలాగే శంకుస్థాపన సమయంలో వరుణ దేవుణ్ణి స్మరించుకోవాలి. ఓం పశ్చిమేశాయ విద్మహే పాశహస్తాయ ధీమహి తన్నో వరుణ ప్రచోదయాత్. వరుణ గాయత్రి మంత్రం అంటారు. పంతులు గారు ఈ మంత్రం చదవాలి. వరుణుడికి సంబంధించిన ప్రత్యేకమైన పూజ చేసుకోవాలి. పద్మ పుష్పాలతో వరుణుణ్ణి ఆవాహన చేసి శంకుస్థాపనప్పుడు పూజ చేయాలి. అలా చేయకపోతే ఏం జరుగుతుంది? స్లాబ్ వేసేటప్పుడు వర్షం పడుతుందని అగ్ని పురాణంలో చెప్పారు. చాలా మంది సరిగ్గా స్లాబ్ వేస్తున్నప్పుడే వర్షం కురుస్తూ ఉంటుంది. స్లాబ్ అయిపోయాక వర్షం పడితే మంచిది. స్లాబ్ వేసేటప్పుడు వర్షం పడితే మొత్తం ఇల్లు అస్తవ్యస్తం అయిపోతుంది. అలా కొంతమందికి జరగటానికి కారణం అక్కడ శంకుస్థాపన సమయంలో వరుణ దేవుడికి పూజ జరగలేదు అని అర్థం. కాబట్టి వరుణ దేవుడి పూజ తప్పకుండా చేయాలి. మొత్తం ఇంటి నిర్మాణం పూర్తయిపోయిన తర్వాత ఆ ఇంట్లో తప్పకుండా గృహప్రవేశం చేశాక వాస్తు హోమం చేసుకోవాలి. అలాగే అమ్మవారికి సంబంధించిన మణిద్వీప వర్ణన పారాయణ చేయాలి. అలా చేస్తే సంపూర్ణమైన శుభ ఫలితాలు కలుగుతాయి. అయితే ఇన్ని విధి విధానాలు పాటించటం వీలు కాని వాళ్ళకి వాస్తు దోషాలు ఏవున్నా కూడా అవి ప్రభావం చూపించకుండా ఉండటానికి, శంకుస్థాపన సమయంలో ఎలాంటి తప్పులు చేసినా సరే ఆ తప్పుల వల్ల ఇబ్బందులు రాకుండా ఉండటానికి కూడా అగ్ని పురాణంలో ఒక శక్తివంతమైన పరిహారం చెప్పారు. అదేంటంటే అష్టేష్టక సమాయుక్తం. అంటే ఎక్కడైనా దేవాలయ నిర్మాణం జరుగుతూ ఉంటే ఆ దేవాలయ నిర్మాణానికి మీ చేత్తో మీ ధనంతో 8 ఇటుకలు ఇవ్వండి. ఎప్పుడు ఎక్కడైనా జీవితంలో దేవాలయం కడుతున్నారంటే మీ చేత్తో అష్టేష్టక సమాయుక్తం 8 ఇటుకలు మీ ధనంతో ఇస్తే మీరు ఇల్లు కట్టుకునేటప్పుడు శంకుస్థాపన సమయంలో దోషాలున్నా వాస్తు దోషాలున్నా వాటి ప్రభావం వర్తించదు, మీకు ఇబ్బందులు ఉండవని అగ్ని పురాణం 40వ అధ్యాయంలో ప్రామాణికంగా చెప్పారు. ఎప్పటికప్పుడు జ్యోతిష శాస్త్ర పరంగా దిన ఫలాలు, మాస ఫలాలు, సంవత్సర ఫలితాలు, గ్రహాల సంచారాన్ని బట్టి ఏర్పడే ఫలితాలు వీటన్నిటిని తెలుసుకోవాలనుకుంటున్నారా? అయితే మాచిరాజ్ భక్తి ఛానల్ తప్పకుండా చూడండి. మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే మా ఛానల్ లైక్ చేయండి, కామెంట్ చేయండి. మా ఛానల్ వీడియోస్ 10 మంది మిత్రులకు షేర్ చేయండి. మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనున్న బెల్ సింబల్ నొక్కటం మాత్రం మర్చిపోకండి. సర్వే జనాః సుఖినో భవంతు. స్వస్తి.